जय तेलंगाना जय तेलंगाना अध्यक्ष महोदय जी जय तेलंगाना शुरू करें। धन्यवाद अध्यक्ष महोदय। नारी शक्ति वंदन अधिनियम बिल 2026 సవరణ పైన జరుగుతున్నటువంటి చర్చలో ప్రసంగించే అవకాశం కల్పించినటువంటి సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। దశాబ్దాల మహిళల కలను నిజం చేస్తూ 2023 సెప్టెంబర్లో నారీ శక్తి వందన్ అధినియం బిల్లును పార్లమెంట్లో పాస్ చేయించి దేశ మహిళలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి మన యశస్వి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మహిళలందరి తరఫున కోటి కోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష। దశాబ్దాలుగా మహిళలు రాజకీయాల్లో తక్కువ ప్రాతినిధ్యం కలిగి ఉన్నారు అధ్యక్ష। ఈ బిల్లు అమలులోకి రావడం వల్ల మహిళల యొక్క గొంతులు చట్టసభల్లో మరింత బలంగా వినిపించేటటువంటి అవకాశం వస్తుంది అధ్యక్ష। నిర్ణయాలలో కూడా సమతుల్యత వస్తుంది అధ్యక్ష। సమాజ అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడుతుంది అధ్యక్ష। ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును 2029 ఎన్నికల నాటికి అమలు చేయాలనే ఉద్దేశంతో సమావేశాలు నిర్వహించి అందరితో కోఆర్డినేషన్ చేసుకొని రాబోయే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ శాతాన్ని పెంచే దిశగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను అధ్యక్ష। భారతదేశంలో చరిత్రాత్మకమైనటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ సభలో ప్రవేశపెడుతున్నటువంటి రిజర్వేషన్ 26 2022లో ప్రవేశపెట్టే దిశగా సవరణ పెడుతున్నటువంటి యొక్క బిల్లులో ఈ మాట్లాడుతున్న ఈ గొప్ప సందర్భంలో సభ్యురాలుగా ఈ సభలో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను అధ్యక్ష। సువర్ణ అక్షరాలతో నిలిచిపెట్టేటువంటి చరిత్రాత్మక ఘట్టంలో నన్ను భాగస్వామిని చేసిన నా పాలమూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష। ఈ బిల్లు భారత మహిళల సాధికారతకు ఒక నూతన దశను ప్రారంభిస్తుంది అధ్యక్ష। మహిళల ప్రాతినిధ్యం పెరిగే కొద్దీ దేశ పాలన మరి ఇంత సమగ్రంగా సమానత్వంతో ముందుకు సాగుతుంది అధ్యక్ష। వంటింటికి పరిమితమైనటువంటి మహిళలు నేడు అన్ని రంగాల్లో వారి సమర్థతను చాటుతూ భూమి నుంచి దివి దాకా మహిళలు ఎగిసినారు అధ్యక్ష। మరి చట్టసభల్లో కూడా ఈ మహిళలు రావడం వల్ల ఈ దేశ ప్రగతిలో వారి భాగస్వామ్యం అవసరం అధ్యక్ష। నిన్న ప్రియాంక గాంధీ గారు మాట్లాడుతూ అధ్యక్ష प्रियंका जी ने कल ये बोला अध्यक्ष मोतीलाल नेहरू जी was the first to speak about equal rights for women in politics 1928, but even here Priyanka ji has once again put her family first. 3 years before 1928, in 1925 Mahatma Gandhi ji had already declared, as long as women of India do not take part in public life, there can be no salvation for the country. It is no surprise that the historic Salt Satyagraha saw participation from nearly 70,000 women. Adhyaksha, don't worry Priyanka ji. Whenever you think of keeping family first, we will remind you to keep India first. Adhyaksha, तेलंगाना में एक इम्पोर्टेंट विषय भी बोलना है। अध्यक्ष बहुत लोग बोल रहे हैं, कृपया समाप्त करें। कंगड़ा जी 1 मिनट अध्यक्ष। तेलंगाना में ఈ రోజు తెలంగాణని ఆ రోజు తెలంగాణ కోసం మాట్లాడని వాళ్ళంతా కూడా ఈ రోజు సభలో తెలంగాణ గురించి చాలా మాట్లాడుతున్నారు అధ్యక్ష। తెలంగాణ ఉద్యమంలో ఏ రోజు కూడా పాల్గొనని వాళ్ళు ఈ రోజు ఈ సభలో మాట్లాడడం దురదృష్టకరం అధ్యక్ష। ఒక ఓటు 2 రాష్ట్రాలని కాకినాడలో తీర్మానం చేసిన పార్టీ బీజేపీ పార్టీ అధ్యక్ష। పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిన రోజు బేషరతుగా
మద్దతు ఇచ్చినటువంటి పార్టీ బీజేపీ అధ్యక్ష. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిబా పూలే గారు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మహిళల సమాన హక్కులు, వారి అభివృద్ధి, సమాజంలో న్యాయం కోసం ఎప్పటికప్పుడు బలంగా వాదించారు అధ్యక్ష. మహిళలకు సమాన హక్కులు కల్పించాలని, సమాన అవకాశాలు కల్పించాలని వారి యొక్క అవసరాన్ని స్పష్టంగా వారు తెలియజేశారు అధ్యక్ష అన్నాడు. ఈ రోజు మనం మహిళా రిజర్వేషన్ ను అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్నటువంటి సందర్భంలో వారి ఆలోచనలు మహిళలకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తున్నాయి అధ్యక్ష. ఈ రిజర్వేషన్ ద్వారా మహిళల కళలు నిజం కావడానికి మార్గం కూడా సుగమవుతా ఉంది అధ్యక్ష. రాజకీయ రంగంలో మహిళలకు సముచిత స్థానం లభించడం ద్వారా వారు దేశ నిర్మాణంలో మరింత కీలక పాత్ర పోషించే అవకాశాన్ని పొందుతారు అధ్యక్ష. 2 మినిట్ 2023లో 23 సెప్టెంబర్లో ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినప్పుడు ఇది 2034 తర్వాత అమల్లోకి వస్తుందనేటటువంటి విధంగా చెప్తూ కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే బిల్లును తెచ్చారని అపహాస్యం చేశారు అధ్యక్ష. కానీ ఈ రోజు 2029 ఎన్నికల నాటికి ఈ బిల్లును అమలు చేయాలనేటటువంటి దిశగా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మరి ముందుకు రావడం మహిళల సాధికారతపై ఆయనకు ఉన్నటువంటి నిబద్ధతను స్పష్టంగా చూపిస్తుంది అధ్యక్ష. వికసిత్ భారత్ లక్ష్యంలో మహిళల భాగస్వామ్యం కీలకమని గుర్తిస్తూ దేశ నిర్మాణంలో మహిళలు ముందుండాలని భావించి ఈ బిల్లును తీసుకొచ్చిన నేపథ్యాన్ని మనం అందరం కూడా గుర్తించాలి అధ్యక్ష. ఇది కేవలం ఒక హామీ మాత్రమే కాదు, మహిళల భవిష్యత్తును నిర్మించే దిశగా దృఢమైన సంకల్పం అధ్యక్ష. समाप्त करें। 2 मिनट भाई साहब, 2 मिनट नहीं 2 मिनट नहीं, आप अपनी बात समाप्त करें कृपया। ఈ బిల్లులో ఆమోదం పొందితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఎన్డీఏకు క్రెడిట్ వస్తుందని భావించి వ్యతిరేకించకండి అని సభ్యులను నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మీరు ఈ డీలిమిటేషన్ పైన కానీ, సీట్ల పెంపు పైన కానీ, నారీ శక్తి వందన్ అధినియం 2026 పైన, సవరణ బిల్లు పైన కానీ వ్యతిరేకిస్తే ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకించే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మహిళలు రాజకీయాల్లోకి రావడానికి వస్తే నిలదొక్కుకోవడానికి చాలా ఇబ్బందులు, కష్టాలు, అనేక సవాళ్లు ఎదుర్కొంటారు అధ్యక్ష. రిజర్వేషన్ అమలైతే మహిళా ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసం बहुत बहुत धन्यवाद देते हैं जो